భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ మైకం. ఈ కథను రచించిన వారు ఎం హేమలత గారు. ఈ కథ అమ్మకు అభినందనలు అనే పుస్తకం నుంచి సేకరించుకున్న కథ. ఇక కథలోకి వెళ్లే ముందు నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేస్తారుగా. మరిక కథలోకి వెళదామా? మైకం కథ రచన ఎం హేమలత గారు. అమ్మగారు, నా పని అయిపోయింది, నన్ను ఇంటికి వెళ్ళమంటారా? సరోజ పిలుపుకి వెనుతిరిగి చూసింది వసంత. ఇంకేమైనా పని మిగిలిందా అన్నట్లు ఓ మారు ఇల్లంతా కలయి చూసింది. ఎక్కడవక్కడ నీట్గా సర్ది ఉన్నాయి. సరోజ పనికి వంక పెట్టలేము. మనసులోనే మెచ్చుకుంది వనజ. అన్నట్లు ఓ నిమిషమాగు, నీకోసం కొత్త చీర కొన్నాను. గేటు దాటిపోబోతున్న సరోజ చీర అన్న వనజ మాటకి సంతోషంతో వెనక్కి తిరిగింది. అందరికీ కొత్త బట్టలు కొన్నాను, మరి నిన్నెలా మర్చిపోతాననుకున్నావు అంటూ లోపలికి వెళ్ళి ఊదారంగు ప్రింటెడ్ నైలాన్ చీరను తెచ్చి సరోజ్ చేతిలో పెట్టింది వనజ. ఈరోజు ఏం పండుగ అమ్మగారు? చీరను అందుకుంటూ అడిగింది సరోజ. ఈరోజు మా పెళ్లి రోజు కదే పిచ్చిమొద్దు, మర్చిపోయావా? ఆవు, నేను మర్చిపోయాను. మరి మన ఇంట్లో పార్టీ లేదా అమ్మా? ఈరోజు నేను మీ అయ్యగారు బయట హోటల్లో భోంచేస్తాం. అన్నట్లు మరిచాను, నీ పెళ్ళయింది కూడా జనవరి 1నే కదే. అయితే ఏంటమ్మా, మా మొహాలకి పెండ్లి రోజులు కూడానా? ఆడు తాగకుండా ఇంటికి వచ్చిన రోజేనమ్మా మా పుట్టినరోజు, పెండ్లి రోజు. బాధగా అంది సరోజ. వాడికి చస్తే తాగనట్లు ప్రమాణం చేసినట్లు చెప్పావు కదే నువ్వు ఆ మధ్య అంది వనజ. అయ్యో రామ, అట్లాంటి ప్రమాణాలు చాలానే చేశాడమ్మా. ఇంకాడు మారతాడని నేను కల్లో కూడా అనుకోను. సోఫా పక్కన చతికిలపడి అమ్మగారిచ్చిన చీరను అపురూపంగా చూసుకోసాగింది సరోజ. నువ్వు మెత్తగా ఉంటే ఉపయోగం లేదే, గట్టిగా చెప్పు, కోప్పడు, అలుగు, అది కాకుంటే బెదిరించు. షాంపూ చేసుకున్న జుట్టును వెనక్కి బ్రష్ చేస్తూ అంది వనజ. అవన్నీ మీ గొప్పోళ్ళకేనమ్మా, మాకు అవన్నీ ఏం తెలుస్తాయి? గట్టిగా మాట్లాడితేనే తన్నులు పిడిగుద్దులు. నెల రోజుల ముందు ఇంకా తాగనంటూ చంటి దాని మీద ప్రమాణం చేశాడు. కానీ ఆడి దారి ఆడిదేనమ్మా. ఏ నడిరాత్రికో కానీ కొంపకు రాడు. నేనింకా గట్టిగా అడగడమే మానుకున్నాను, ప్రయోజనం లేదని. సరోజ వెళ్ళిపోయిన ఎంతో సేపటి వరకు ఆ విషయమే ఆలోచిస్తూ కూచుండిపోయింది వనజ. ఈ బడుగు వర్గాలు బాగుపడి బట్ట కట్టేది ఎప్పుడో. ఒళ్ళు హోనం చేసుకుని సంపాదించిందంతా మద్యానికి తగులపెట్టి తమ బతుకుల్ని ఎందుకు ఇలా వెతలపాలు చేసుకుంటారో. సారా తాగిన మత్తులో తమ కంపెనీ కారును యాక్సిడెంట్ చేసి ఉద్యోగం పోగొట్టుకున్న డ్రైవర్ రాధాకృష్ణ గుర్తుకొచ్చాడు వనజకి. కారు నడపడంలో వాడి నిపుణత, పని పట్ల వాడి నిబద్ధత, అధికారుల పట్ల వాడి నమ్రత, వినయ విధేయతలు అన్నీ మంటగలిసిపోయాయి ఆ యాక్సిడెంట్తో. పాపం సరోజ అది కష్టజీవి. దాని భర్త ఆటో నడిపి ఏం సంపాదిస్తాడో ఏమో కానీ ఇంటికి పైసా ఇవ్వడు. 4 ఏళ్లలో పనిచేసి ఉన్నంతలో పిల్లలకు పెట్టి తానింత తిని గుట్టుగా ఇల్లు నడుపుకొస్తోంది. మాట పొందిక, శుభ్రత, పనివాళ్లల్లో అరుదుగా కనిపించే నమ్మకం ఉండబట్టి నిలకడగా బతుకును వెళ్లదీసుకోగలుగుతోంది. సప్తస్వరాల మ్యూజికల్ క్లాకు గంటకి తన పని తాను నిర్వర్తిస్తూ వనజని ఈ మారు హెచ్చరించింది. మీ వారు వచ్చే టైం కావచ్చింది అంటూ. వనజ లేచి మేడ మీదకి దారి తీసింది. ఆయమ్మ బాబుని ఎంతవరకు తయారు చేసిందో చూడ్డానికి. ముద్దులు మూటగట్టే 3 ఏళ్ల కొడుకు మమ్మీ అంటూ ఎదురొచ్చాడు. వాణ్ణి కాసేపు ముద్దు చేసి మళ్ళీ ఆయమ్మకి అప్పగించి తన గదిలోకి నడిచింది వనజ, పార్టీకి రెడీ అవడానికి. వనజ భర్త నిరంజన్కి వెడ్డింగ్ యానివర్సరీ అంటే ఒక ప్రత్యేకమైన శ్రద్ధ. పేరు పొందిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 6 నెలల క్రితం ఎండీగా ఛార్జ్ తీసుకున్న నిరంజన్ ఎంటెక్ ఎంబీఏ. ఏ పని చేసినా మెథాడికల్గా, హుందాగా చేయాలంటాడు. ఈ రోజు కోసం కనీసం నెల రోజులుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బంజారా రోడ్డు పక్క నూతనంగా వెలిసిన 5 స్టార్ హోటల్లో ఆ రాత్రి డిన్నర్. ముఖ్యమైన మిత్రులందరినీ,
ఫ్యామిలీస్తో సహా ఆహ్వానించాడు నిరంజన్. తన ప్రతిష్టకి ఎక్కడా భంగం కలగకుండా ఉండాలన్నదే నిరంజన్ తాపత్రయం. అందులోనూ తను ఎండీగా ఆ కంపెనీలో చేరాక ఇస్తున్న ప్రప్రథమ పార్టీ అది. గులాబీ రంగు పాటూర్ చీరలో మిలమిలా మెరిసిపోతున్నది వనజ. మ్యాచింగ్గా వేసుకున్న నెక్లెస్సు, ఇయర్ డ్రాప్సు, బ్యాంగిల్సు ఆమె ఐశ్వర్యాన్ని చాటి చెప్తున్నాయి. జుట్టునలా వదిలేసి చెవి పక్కనే పింక్ రోజు పిన్ చేసింది. మంచి పొడవుకు తగ్గ లావు, పచ్చటి పసిమి ఛాయ. ముస్తాబులో మరింత అందంగా ఆకర్షణీయంగా ఉంది వనజ. మెట్లు దిగి డ్రాయింగ్ రూమ్లోకి అడుగెడుతూ ఇక నిరంజన్దే ఆలస్యం అనుకుంది వనజ. తలుపు మీద మెల్లగా నాక్ చేస్తున్న చప్పుడికి మెలకువ వచ్చింది వనజకి. గది తలుపులు తడుతున్నది ఎవరబ్బా? నిరంజన్ కోసం పక్కకు తిరిగి చూసింది. డబుల్ బెడ్ బోసుగా వెక్కిరించింది. అయోమయంగా వెళ్ళి తలుపు తీసింది వనజ. ఆయమ్మ చేతుల్లోంచి వనజ మీదకు దూకాడు బాబు. నువ్వా? అప్పుడే నిద్రలేచావా? బాబుని ముద్దు పెట్టుకుంటూ అంది వనజ. అదేంటమ్మగారు అప్పుడే అంటున్నారు? ఇప్పుడు టైం 9. మీకు కాఫీ తీసుకురమ్మంటారా అంది ఆయమ్మ. వద్దొద్దాయమ్మ, నేనే కిందకి వస్తాను. అయ్యగారు లేచారా? స్నానం చేసి టిఫిన్ తీసుకుని వెళ్ళిపోయారమ్మా. మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దన్నారు. ఆయమ్మ వెంట వనజ కూడా కిందకి దిగింది. గదులు వ్యాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేసి ఏవో కూని రాగాలు తీస్తుంది సరోజ. కాఫీ కప్పుతో వచ్చి సోఫాలో కూర్చుంది వనజ. ఏంటి సరోజా, మహా హుషారుగా ఉన్నావు? ఏమిటి విశేషం అంది వనజ. అవునండి అమ్మగారు, పండగంత సంతోషం. చూడండి ఈ కొత్త చీర మా ఓడు కొనుక్కొచ్చాడు. ఆహా అలాగా, పోన్లే, నేనిచ్చిన చీరని సంక్రాంతికి దాచుకో. కాఫీ సిప్ చేస్తూ అంది వనజ. అమ్మగారు, నా సంబరానికి కారణం అడగరేమమ్మా? లివింగ్ రూము ఫ్లోర్ని తుడుస్తూ అంది సరోజ. ఎందుకేమిటి? నీ మొగుడు చీర కొని తెచ్చాడుగా. అందుకు కాదమ్మా, ఈ నెల రోజులుగా ఆడు తాగుడు మాని కూడబెట్టిన డబ్బుతో తెచ్చాడమ్మా చీర. సరోజా, ఈరోజు మన పెళ్లి రోజు. ఈ రోజులాగే మన రోజులన్నీ సంతోషంగా గడవాలే అంటూ నన్ను నా బిడ్డను కావలించుకున్నాడమ్మా. నాకింతకన్నా ఏం కావాలమ్మా? చెబుతున్న సరోజ ముఖం కాంతిపుంజమైంది. క్రితం రాత్రి జరిగిన సంఘటన కళ్ళ ముందు కదలాడి వనజ మనస్సు కకావికలమైంది. ఎన్నో రోజులుగా ఎదురుచూసిన పెళ్లి రోజు ఎంతో ఆర్భాటంగా మొదలై ఎంతో అర్థవిహీనంగా ముగిసింది. నిరంజన్, అతని కంపెనీ ఉద్యోగులు సరదాగా మొదలుపెట్టిన కాక్టైల్ పార్టీ ఎంత దూరానికి, ఎంత ఘోరానికి తీసుకెళ్ళింది. ఎండీగా ఛార్జ్ తీసుకున్న కొత్తల్లో ఎంతో గర్వంగా చెప్పేవాడు నిరంజన్ తనతో. వనజ, మా కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ అందరూ ఎంతో అంతో మందుబాబులోయ్, ఒక్క నేను తప్ప అంటూ 10 రోజుల క్రితం స్కై ఈజ్ ద లిమిట్లో డిన్నర్ ముగించి ఇంటికొచ్చిన భర్త మాటల్లో ఒకంత అపస్వరం పలికింది. వనజ గుచ్చిగుచ్చి అడగ్గా, నాకు తెలీదు వనజ, వాళ్ళేదో బలవంతం చేస్తే అలా సిప్ చేసి వదిలేశాను అంటూ తప్పుకున్నాడు. మరి నిన్న రాత్రి జరిగిందేమిటి? పార్టీలో పేకల వరకు తాగిన భర్త, ఆయన స్నేహితులు మత్తు ఎక్కువై ఉన్మత్తులైపోయారు. జోక్స్తో ప్రారంభమైన వారి సంభాషణ సరళి తిట్ల నుండి పోట్లాట వరకు వచ్చేసరికి తను కలుగు చేసుకోవాల్సి వచ్చింది. తనను వారించిందన్న కోపంతో వనజ మీద చేయి చేసుకున్నాడు నిరంజన్ అందరి ముందు. నిషాలో ఉన్న భర్తని డిప్యూటీ జీఎం ప్రకాశ్రావు సాయంతో ఇంటికి చేర్చింది. నిషా దిగాక వనజకు ముఖం చూపలేక గెస్ట్ రూమ్కి వెళ్ళి పడుకున్నాడు నిరంజన్. ఏనాడు పన్నెత్తి మాట కూడా పడని వనజ అందరి ముందు భర్త చేత అవమానింపబడి మనోవ్యధకి గురై అర్ధరాత్రి అలా ఏడుస్తూ ఆలోచిస్తూ ఉండిపోయింది పడగ్గదిలో. నిన్నటి వరకు తనను మించిన అదృష్టవంతురాలు వేరొకరు లేరని మురిసిపోయింది వనజ. తన భర్తని ఆదర్శ వ్యక్తిగా ఊహించుకుని స్త్రీకి జీవితంలో కావలసింది ఇంతకన్నా ఇంకేముంటుందని గర్వంతో మిడిసిపడింది. తాగుబోతు మొగుడి చేతుల్లో చావు దెబ్బలు తింటూ కలతల కాపురాన్ని ఎలాగో లాక్కు వస్తున్న పేదరాలు సరోజను చూసి జాలిపడింది. ఆ తాగుబోతుని ఎలా దారికి తీసుకొచ్చుకోవాలో హితబోధ చేసింది. పెళ్లి రోజు దాని భర్త మద్యం మానేసి మంచి వ్యక్తిగా మారిపోతే మంచివాడని తలపోసిన తన భర్త నిరంజను మద్యం మత్తులో ఉన్మత్తుడిగా మారి ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి అందరి ముందు తనపై చేయి చేసుకున్నాడు.
అతని మృగ ప్రవర్తనకు తలదించుకోవలసి వచ్చింది. ఇక ఉపేక్షించే లాభం లేదు. నిరంజన్లో వేళ్ళూన చూస్తున్న ఈ మత్తు పానీయాల మర్రి ఓడలు అలా వదిలేస్తే తన కాపురాన్ని కకావికలు చేయక మానవు. మత్తు ఊడల్ని పెకలించి పారవేసే వరకు తాను విశ్రమించరాదు అనుకుంది వనజ. ఈ కథ 2000వ సంవత్సరం 9వ నెల 17వ తారీఖున ఆంధ్రప్రభలో ఆదివారం నాడు ప్రచురింపబడిన కథ అండి. కథ చాలా బాగుంది కదా. జీవితాలు తారుమారు కావడానికి నెలలు సంవత్సరాలు పట్టక్కర్లేదండి. ఒక్కరోజు ఒక గంట చాలు. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేస్తారుగా. మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల్ని మీకు ముందు ముందు అందిస్తానని మాటిస్తూ మీ పద్మావతి. ఇక ఉంటానండి. సెలవా మరి.